ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇది చాలా చర్చ జరిగింది. బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారిపోతుంది అనేది దీని ఆఖరి జరగదండి. నేను చెప్పిన కదా, బీఆర్ఎస్గానే ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. సో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చడంతో ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎప్పుడే కానీ కాంబినేషన్ ఆఫ్ రాసులు కొన్ని ఉంటాయి. ఆ రాసులతోని మనము యుద్ధం చేసినప్పుడు పేర్లు ఎప్పుడు అట్లనే ఉండాలి. టీఆర్ఎస్ అనే పార్టీ ఉంటే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఇవాళ గవర్నమెంటు కనీసం 61 స్థానాలతో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసేది, లేదంటే బీజేపీతో ఉన్న కలిసి ఫామ్ చేసేది. ఇవాళ 2023 ఈరోజు మనం మాట్లాడుకుంటున్న రిజల్ట్స్. కానీ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా ఎప్పుడైతే మార్చిండ్రో ఆయనకున్న లక్కు మొత్తం పోయింది. నేను ఇంకొక మాట ఇదే సందర్భంగా చెప్తున్నా, ఇదే పేరు కంటిన్యూ చేస్తే బీఆర్ఎస్ అనే పార్టీ ఇక మీదట తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదు. 2023 లాస్ట్ పార్టీ. ఆ పార్టీ 2018 తర్వాత 18 కదా రూల్ చేసింది. ఇక మీదట ఎలక్షన్లలో బీఆర్ఎస్ అనే పార్టీ కనుక అదే పేరుతో పోటీ చేస్తే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం లేదు. అసలు గవర్నమెంట్ ఫామ్ చేసే స్థాయికి ఆ పార్టీ రాదు. ఆ పార్టీ రాదు. ఆ పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్ మార్చుకుంటేనే మళ్ళీ ఆ పార్టీకి మంచి రోజులు వస్తాయి. లేకపోతే అసలు ఆ పార్టీ ఉండదు. ఆ పార్టీలోని జనాలందరూ వలస వెళ్ళే అవకాశం ఉంది వేరే పార్టీలోకి. అసలు ఫ్యూచరే అగమ్యగోచరంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పార్టీ పేరు మార్చాలి. టీఆర్ఎస్ అనే పార్టీ మళ్ళీ అదే పేరు పెట్టుకోవాలి. సో హ్యాపీగా ఉంటుంది. ఇంకా 2025 తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ. ఒకవేళ కనుక టీఆర్ఎస్ అని పెట్టుకుంటే 2025 జూలై వరకు కేటీఆర్ గారికి ఏలినాశని ఉంది, కేసీఆర్ గారికి అష్టమశని ఉంది. ఈ రెండు వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది తెలంగాణలో. ఒకవేళ టీఆర్ఎస్ అని పేరు పెట్టుకుంటే, లేదు బీఆర్ఎస్ పెట్టుకుంటే మాత్రం అవకాశాలు లేవు. ఓకే, ఎందుకు ఆ స్థాయి డిఫరెన్స్ ఉంది టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి? ఎలాంటి అంశాలు ఇక్కడ తేడా కొట్టాయంటారు? జాతకపరంగా నామనక్షత్రంలో ఇప్పుడు బీఆర్ఎస్ అంటేనేమో మొత్తం ఉత్తరా నక్షత్రము మూలా నక్షత్రానికి చాలా తేడా ఉంటుంది. రాశే మారిపోతుంది. కన్యా రాశి, ధనుసు రాశి. సో శత్రువులందరూ మారిపోతారు. శత్రువుల పొజిషన్లు అన్నీ మారిపోతాయి. ఎప్పుడే కానీ షష్టాష్టకాలు అంటాం మనం. ఒక రాశి నుండి మన శత్రువు ఎప్పుడే కానీ 6లో 8లో లేడు అంటే మనకి ఈజీ, ఫైట్ చేయడం ఈజీ. వాళ్ళు 6లోకి 8లోకి రావద్దు. వాళ్ళు 6లోకి 8లోకి వచ్చినప్పుడు మనకు విపరీతమైనటువంటి ఫైట్ ఉంటుంది. సో ఆ ఫైట్ వెరీ డేంజరస్. ఉదాహరణ ఇప్పుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. కేటీఆర్ గారిది మకర రాశి. సో భారత రాష్ట్ర సమితి అనేటువంటి పేరు కేటీఆర్ గారికి సరైన పేరు కాదు. ఓకే, ఆయన జాతకంలో. ప్లస్ కవిత గారికి సరైన పేరు కాదు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? కేసీఆర్ గారు 10 ఏళ్ళు అనుభవించారు. వాస్తవంగా ఎఫెక్ట్ అయింది వాళ్ళిద్దరే. ఇప్పుడు వాళ్ళు వచ్చినుంటే వారసులు రాజకీయాల్లో ఉండాలనుకుంటారు. సో వాళ్ళిద్దరికి ఎఫెక్ట్, ఇప్పుడు వాళ్ళిద్దరికి ఎఫెక్ట్ అయినట్టే కదా. ఓకే, నేను అనేది అందుకనే షష్టాష్టకాలు చూసుకొని, అంటే శత్రువు చంపడానికి మైదానంలో ఓపెన్గా ఉన్నాడు, మనకు చెట్టు అడ్డం ఉంది, మనం ఆ చెట్టు చాటును ఉన్నాము. చెట్టు చాటును ఉంటే అవతలి వాడు గన్నుతో మనల్ని కాల్చేటప్పుడు ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది. ఒకవేళ నేను ఆ చెట్టును వదిలేసి డైరెక్ట్గా ఎదురుగా నిల్చుంటే, అంటే టీఆర్ఎస్ అనేది చెట్టు చాటున ఉండి యుద్ధం చేయడం లాంటిది. బీఆర్ఎస్ అనేది డైరెక్ట్గా వచ్చి నన్ను కాల్సరా బాబు అని ఒప్పుకున్నట్లు. సో అందువల్ల స్ట్రాంగ్ అయిపోయి, అపోజిషన్ స్ట్రాంగ్ అయిపోయి. సో ఇప్పుడు మీరు అంటున్నారు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేయడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చింది, లేదంటే 61 స్థానాలు వచ్చేవి అని చెప్పి. ఎవరి జాతకంతో లింక్ చేసి చూస్తారు ఇలాంటి పేర్లు? అంటే ఆ పార్టీ స్థాపించిన వ్యక్తితోనా, వారసుల పేర్లతోనా? ఆ పార్టీ వ్యక్తి వారసులు ఇద్దరు, కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు. ఎందుకంటే నెక్స్ట్ కేటీఆర్ కదా. హరీష్ రావు గారికి ఛాన్స్ లేదా? క్వశ్చన్ రూల్ అవుట్. ఓకే, ఎందుకంటే ఉద్యమం నుంచి ఉన్న నాయకుడుగా వేరు వేరు పొలిటికల్ వేరమ్మా. వేరు వేరు పొలిటికల్ వేరు. అసలు హరీష్ రావు గారికి జాతక ప్రకారం సీఎం అయ్యే భాగ్యం కానీ యోగ్యం కానీ లేదు. 100% లేదు. పేరు వేరమ్మా. పేరు ఇప్పుడు సిద్దిపేటను డెవలప్ చేసిర్రు, ఫోన్ కొడితే గంట సేపటి ఉంటారు, ఇవన్నీ వేరు. హరీష్ రావు కంటే పెద్ద లీడరు కాంగ్రెస్ పార్టీలో డీకే శివకుమార్ ఉన్నాడు కర్ణాటకలో. మరి ఆయన కాలే కదా. దేశాన్ని కాపాడుతున్నాడు, రిచెస్ట్ పొలిటీషియను, దేశాన్ని కాపాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ట్రబుల్ షూటరు, మరి ఆయన ఎందుకు కాలే? జాతకం. మనకు హరీష్ రావు మీద అభిమానం ఉండడం వేరు, హరీష్ రావు సీఎం కావడం వేరు. ఇప్పుడున్న కండిషన్లో ఇంకెక్కడిది? కేటీఆర్ గారికి ఉంది. కేటీఆర్ గారికి లేదు. ఓకే, కేటీఆర్ గారికి నేను అదే చెప్తున్నా, 2025 వరకు అయితే లేదు. ఇప్పుడు నేను చెప్పినవి కూడా వీళ్ళు చేసుకోకపోతే అది కూడా కష్టమే. Join us at Sun and embark on a journey of service, innovation and excellence in the hospitality industry. Let us help you turn your dreams into reality. Sun International, Hyderabad, Visakhapatnam.